మధురపూరి సాధన మూవీ ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జోనర్లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, సొంత ఇల్లు కొనుక్కోవాలని కలలకనే ఒక మిడిల్ క్లాస్ తండ్రి, డైరెక్టర్ అవ్వాలని కలలకనే తన కొడుకు, వాళ్ళ డ్రీమ్స్ని ఎలా ఫేస్ చేశారనేదే మూవీలో మెయిన్ కాన్సెప్ట్. ఇంకా ఫస్ట్ మొత్తం క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికే టైం తీసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటని చూపిస్తారు, హీరో డ్రీమ్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడంటే, ఈ సీన్స్ ఆల్మోస్ట్ అన్ని చాలా స్లో ఫేజ్ లో నడిస్తాయి. ఆడియన్స్ ని స్టోరీలో ఇన్వాల్వ్ చేయడానికి స్క్రీన్ ప్లే ఎక్సైటింగ్ గా ఉండాలి, కానీ ఇక్కడ ఆ ఫ్లో అనేది మిస్ అయింది. కామెడీ ట్రాక్ యాడ్ చేశారు, కానీ ఒక్క సీన్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి, కానీ ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారా బాబు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇంటర్వెల్ దగ్గర ఫైనల్ మెయిన్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు సెకండ్ హాఫ్ మీద కొంచెం హోప్ అనేది క్రియేట్ అవుతుంది. అలా సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో సినిమా కొంచెం స్పీడ్ పికప్ అయినట్టు అనిపిస్తుంది. స్టోరీ కూడా ముందుకు మూవ్ అవుతూ ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కానీ బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే, ఆల్మోస్ట్ నెక్స్ట్ సీన్లో ఏం జరగబోతుందో మనం ఈజీగా గెస్ చేసేయచ్చు. స్క్రీన్ ప్లేలో సర్ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉండవు. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా వర్కౌట్ అవ్వాలనుకున్నా రైటింగ్ స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఇంపాక్ట్ అనేది కంప్లీట్గా రాదు. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ గ్రాఫ్ అనేది పెంచడానికి ట్రై చేశారు, కానీ మనం కనెక్ట్ అయ్యే రేంజ్లో సీన్స్ అనేవి డిజైన్ చేయలేకపోయారు. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా వీక్ గా అనిపించింది. అసలు కన్వీనియన్స్ గా అనిపించలేదు. డిఫరెంట్ గా చేయాలని ట్రై చేశారు, కానీ ఎగ్జిక్యూషన్ అనేది స్క్రీన్ మీద చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ట్విస్ట్ కూడా మూవీ ఫ్లో కి న్యాచురల్ గా సెట్ అవ్వలేదు. ఇంతేనా అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సినిమా బిల్డ్ చేసిన ఎమోషన్ కి ప్రాపర్ ప్లే ఆఫ్ అనేది ఇవ్వలేకపోయారు. సినిమాకి మెయిన్ స్ట్రెంత్ అవ్వాల్సింది ఫాదర్ సన్ ఎమోషన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్ట్రగుల్స్, ఓన్ హౌస్ డ్రీమ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్ గా ఉండాలి. బట్ ఇవన్నీ ఏం కాకుండా కామెడీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా ఉంటుంది. ఒక 2-3 డైలాగ్స్ డ్రీమ్స్ గురించి చెప్పేసి వెంటనే కామెడీలోకి షిఫ్ట్ అయిపోతారు అంతే. కొద్దో గొప్ప ఫాదర్ క్యారెక్టర్ జర్నీతో కొంచెం రిలేట్ అవ్వచ్చు, కానీ రన్ టైం ముందుకు వెళ్తున్న కొద్దీ రిపీటెడ్ సీన్స్, వీక్ రైటింగ్, స్లో నరేషన్, అన్నెసెసరీ సీన్స్ వల్ల ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది అసలు క్రియేట్ అవ్వదు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మెయిన్ హీరో యాక్టింగ్ అనేది యావరేజ్గా అనిపించింది. ఎమోషనల్ సీన్స్లో ఇంకొంచెం న్యాచురల్గా పెర్ఫామ్ చేసి ఉంటే బాగుండేది. హీరోయిన్ క్యారెక్టర్కి అసలు స్కోపే లేదు. కెమిస్ట్రీ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. అసలు హీరోయిన్ ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో కూడా సరిగ్గా అర్థం కాదు మూవీలో. సపోర్టింగ్ క్యాస్ట్ మాత్రం వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు డీసెంట్గా హ్యాండిల్ చేశారు. మెయిన్గా హీరో ఫాదర్ క్యారెక్టర్ కొన్ని సీన్స్లో బాగా పెర్ఫామ్ చేశారు. సినిమాలో నాకు జెన్యున్గా నచ్చిన బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. సీన్స్ యావరేజ్గా ఉన్నా కూడా బీజిఎం ఆ సీన్ని ఎలివేట్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో కూడా మ్యూజిక్ అనేది సపోర్ట్ చేసింది. సినిమా కంప్లీట్ టెక్నికల్ సైడ్ లో బీజిఎం డెఫినెట్లీ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అనేది చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ సింపుల్ గా ఉంది, ఫ్రేమ్స్ క్లీన్ గా ఉన్నాయి, అవుట్డోర్ విజువల్స్ డీసెంట్ గా క్యాప్చర్ చేశారు. లైటింగ్ కూడా ఓకే, కానీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే రేంజ్ విజువల్స్ అయితే మాత్రం లేవు. సింపుల్ డిజిటల్ లుక్ లోనే మూవీ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా డైరెక్టర్ గురించి చెప్పాలంటే, డైరెక్టర్ దగ్గర మంచి కాన్సెప్ట్ ఉంది, మిడిల్ క్లాస్ ఎమోషన్ ని బేస్ చేసుకుని తీసుకున్నారు, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర మూవీ అనేది చాలా వీక్ గా అయిపోతుంది. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా డిజైన్ చేసి ఉంటే అవుట్పుట్ ఇంకా బాగుండేది. సీన్స్ మధ్యలో స్మూత్ ట్రాన్సిషన్స్ లేవు. మూవీ చూస్తున్నంతసేపు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందో తప్ప ఒక ఫిలిం చూస్తున్నట్టుగా అయితే ఎక్కడ అనిపించదు. ఇంక ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం వర్కౌట్ అవ్వలేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.